వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారం మళ్లీ చేయబడుతుందని ఆ పార్టీ గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షులు కామవరపుకోట ప్రజా వైద్యశాల వైద్యులు డాక్టర్ రామకృష్ణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు, ఎంపీ అభ్యర్థి కార్మూరి అనిల్ విజయం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తడికలపూడి మాజీ సొసైటీ అధ్యక్షుడు గుర్రాల రవి, సాగర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రామకృష్ణ, గ్రీవెన్స్ సెల్ వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రెసిడెంట్ని. మా చంద్రపూడి కాన్స్టిట్యున్సీ గురించి ముఖ్యంగా చెప్పాలంటే, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా చింతలపూడి నియోజకవర్గానికి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉందండి. గతంలో మన సమితులు, అసెంబ్లీలు జరిగినప్పుడు కూడా ఒకే ఓటర్ లిస్ట్ ఉన్నప్పటికీ ఆ ఓటర్ లిస్ట్ని సమితి ఒక వర్గాన్ని, ఎమ్మెల్యే ఒక వర్గాన్ని గెలుచుకున్నటువంటి చరిత్ర కలిగినట్టు రాజకీయ చైతన్యం కలిగిన చింతలపూడి కాన్స్టిట్యున్సీ అలా పరపరాలుగా వచ్చేసి మొన్న గత వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు రికార్డు బ్రేక్గా మూకుమ్మడిగా అన్ని వర్గాల ప్రజలు కూడా కలిసి, గతంలో కొన్ని పార్టీలు మా సొంతం, మా బ్యాంక్ అనుకున్న వర్గాలు కూడా ఆ రోజున ఆ ఓట్లు వేయటం వల్ల 33,000 36,000 మెజార్టీలతోటి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గౌరవనీయులు విఆర్ ఎలిజా గారు అఖండ మెజార్టీ సాధించడం జరిగింది. తర్వాత ఆ పరిణామ క్రమంలో మేము మా నాయకత్వంలో కోటకి శ్రీధర్ గారు, ఎలిజా గారు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాల నుండి లేదా అభివృద్ధి కార్యక్రమాల నుండి సక్రమంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల బడుగు బలహీన వర్గాల్లో, కింద మైనారిటీ వర్గాల్లో ఒక రకమైన నమ్మకం ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో కొన్ని ఈక్వేషన్ వల్ల మరి అది మేము అంత దూరం చెప్పలేము. కానీ ఇది మాకు కొత్త క్యాండిడేట్లను ఇద్దరిని కూడా చక్కని మంచి స్ఫూర్తిరూపు కలిగి ఉండి, రాజకీయ అవగాహన కలిగి ఉండి, రాజకీయ చరిత్ర కలిగి ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని మా క్యాండిడేట్లకు పంపించడం జరిగింది. అక్కడికి చంద్రపూడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ఆహ్వానం వారి క్యాండిడేట్లు చెప్పి ఆ రంగా అభ్యర్థులు ఇద్దరు కూడా చురుగ్గా ముందుకు కదులుతున్నారు. అయితే గతంలో కొన్ని రాజకీయ పార్టీలకు ఉన్న అలవాటు మేరకు రెండు పద్ధతులు రాజకీయాల్లో. ఒకటి, మనం మంచి చేసి జనంలోకి వెళ్ళటం. రెండోది, అవతల వాళ్ళని ఇబ్బందులు గురి చేసి ఆ ఇబ్బందులు వాళ్ళు పడి ఉంటే మనం కొద్దిగా వాటికి ముందుకు వెళ్దామని ప్రయత్నం చేయటం. అదే ప్రయత్నం, అదే అలవాటుతో ఇక్కడ కూడా మొదలుపెట్టి ఏదో చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అవగాహన లోపాలు ఏ పార్టీలైనా ఉంటాయి. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చిన్న చిన్నవి ఉన్నాయి, టీకప్పుడు తుఫాను లాంటివి. అవి మేము సరి చేసుకుంటూ ఉత్తమమైన నాయకత్వంలో మేము ముందుకు వెళుతూ ఉంటే, రాజకీయ అయోమయాన్ని సృష్టించడం కోసం ఏ నాయకుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాట్లాడిన భాష మేము అడుగుతున్నామండి. ఏ రాజకీయ నాయకుడైనా ఎవరినైనా వాళ్ళని కలవద్దు, వీళ్ళని కలవద్దు, వాళ్ళతో మాట్లాడుతాను అంటారండి అనరు. కానీ అటువంటి ప్రచారాలు కూడా చిన్నపిల్లల స్థాయి వాళ్ళు కూడా అలా మాట్లాడరు. అటువంటి ప్రచారాన్ని, దురుద్దేశాన్ని అంటగట్టి వీళ్ళకు మాకు కొన్ని గొడవలు పెట్టి, కొంతమంది అవగాహన లోపం వల్ల అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుపూసగా ఉన్నటువంటి బలమైన వర్గం కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున వైఎస్ పార్టీకి అండదండగా ఉంది. ఇది భరించలేక ఈసారి కూడా అధికారంలో రాకపోతే భవిష్యత్తు లేదనేది అర్థమై అనేక కూటమిలకు అనేక దరిద్ర వేషాలన్నీ వేసుకుంటూ కూడా ఇక్కడ చంద్రపూడి కాన్స్టిట్యున్సీలో సెంటిమెంట్గా ఒక బలమైన అభ్యర్థిగా ఉండి ఎప్పుడైతే ప్రచారం జరిగిందో, ఎప్పుడైతే స్థానిక అభ్యర్థిగా విజయరాజు ముందుకు వెళ్తూ ఉన్నారో, వెళ్ళిన చోటల్లా ముఖ్యంగా మహిళలండి, యువకులు వీళ్ళందరూ కూడా గతంలో ఈయనకున్న పరిచయాల మేరకు ఆయన చింతలపూడిలో, జంగారెడ్డిగూడలో, ఏలూరులో అన్ని చోట్ల కూడా పనిచేస్తారు. వ్యక్తిగత పరిచయాలు కూడా ఉన్నాయి. అప్పుడే ఆయన ఎమ్మెల్యే అయినట్టుగా ఆయన దగ్గర ఈ సమస్యలు అన్నాయి, పరిష్కరించాలని ఒక స్టెప్ ముందుకెళ్తా ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన అపూర్వ అవకాశం ఏంటంటే, ముందుగా మంచి క్యాండిడేట్ని పంపించడం వల్ల మేము మా యొక్క ఎవరైనా ఏవైతే చేయగలమో, జగన్మోహన్ రెడ్డికి చెప్పిన ఏ విధంగా చేయగలమో అవన్నీ కూడా విజయరాజు గారికి జనం చెప్పుకోవడానికి మంచి అవకాశం కుదిరింది. దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఎక్కడికక్కడ అందరినీ కలుపుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. మా ఉద్దేశం ఇది నామినల్ చంద్రపూడి నియోజకవర్గం మాత్రం నామినల్ ఎలక్షన్ జరగబోతుంది. అనేక రూమర్స్ పుట్టిస్తూ ఉన్నారు, బోగస్ ప్రచారాలు,
అదని ఇదని ఆయన రకరకాలుగా పుట్టిస్తున్నారు. బట్ ప్రజలు ఏం నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సుపరిపాలన కాదా, ఆయన చేసింది మంచిగా కాదా అనే బ్యారేజ్ వేసుకుంటున్నారు తప్పితే కుల రాజకీయాలు అన్నిసార్లు ఉపయోగపడతాయని, జయప్రదం అవుతాయని, గెలుస్తాయని కూడా నేను అనుకోవట్లేదండి. మరి కులం అనేది ఇది ఒక గుర్తింపు తప్పితే కుల రాజకీయాలు కాదు. వ్యక్తిత్వం వచ్చేపాటికి విజయరాజు గారు స్ఫూర్తికి కలిగిన వ్యక్తి, ఆలోచన పరుడు. ఆయన ఇదివరకు రాజకీయాలు లేనప్పుడే అనేక మందికి, అనేక కుటుంబాలు అనేక రకాలుగా ఆయన ఆసరాగా ఉన్న సందర్భాలు మాకు ఉన్నాయండి. అటువంటి వ్యక్తికి మాకు ఇక్కడ కోటగిరి అనంతమ్మ గారు, మేడవరపు అశోక్ గారు, అలాగే సరిత విజయభాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇంధనంగా ఉండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని, మరి ఆ సహకారాలు అందించుకోవడంలో కూడా ఎవరు ఏం చేస్తే బాగుంటుందనేది ఒక విజ్ఞత కలిగినటువంటి రాజకీయ నాయకుడు విజయరాజు గారు మా మధ్యలో రావటం ఒక క్లాస్మేట్స్గా మాకు చాలా ఆనందకరంగా ఉంది. కామరకోట మండలంలో ఎవరిని పలకరించినా మీకు ఉదాహరణకు ఒకటే చెప్తాను సార్. ఇప్పుడు వచ్చే 2 మనుషులు వస్తారు, ఆ ఇద్దరిని అడుగుదాం మీరు ఎవరికి ఓటేయాలని. ఇద్దరు ఖచ్చితంగా ఇద్దరు కూడా మీరు విజయరాజుకి ఓటేసిన పరిస్థితి మా కామరకోట మండలంలో ఉంది. మరి ఇది మిగతా అది కేవలం అది వ్యక్తి మీద ప్రేమ కాదండి, అవగాహన. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిసి ఉండటం వల్ల ఆ నిర్ణయానికి వచ్చేసారు. ఆ నిర్ణయం జరిగింది కాబట్టి జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రపూడి కాన్స్టిట్యున్సీలో బలమైన మెజార్టీ తెచ్చుకొని చంద్రపూడి మన ఏలూరు జిల్లాలోనే మంచి మెజార్టీ సాధిస్తుందని, అదేవిధంగా మాకు ఎంపీ క్యాండిడేట్ గారు మంచి చిరునవ్వుతో సమస్యల మీద పూర్తి అవగాహన. నేను అనుకున్నాను ఆయన చిన్నవారు కార్మూర్ నాగేశ్వరరావు గారు నీడని ఉన్నారేమో అనుకున్నాను. బట్ నాగేశ్వరరావు గారితో పనిచేస్తున్నప్పుడు మాకు ఎంత ఆనందం కలిగిందో, గతంలో ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళమో, ఈయన పిల్లి గారితో కూడా మేము అంతే ఆనందం పొందడం. సమస్యల మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఆయన. తిరగడం ఆ ఏజ్, ఆ గ్రూప్, మరి జగన్మోహన్ రెడ్డి ఏ ఈక్వేషన్ చూసి ఆయన ఇచ్చారు కానీ 100 పాళ్ళు కరెక్ట్ అయిన మనిషి మన అనుకోమని యాదవ్ గారు. మరి ఆయన కూడా 7 కాన్స్టిట్యున్సీలు కూడా మీరు గమనించండి, ప్రతిరోజు విశ్రాంతి అనేది లేకుండా ప్రయాణిస్తున్నారు. ఒక నమ్మకం ఏర్పడింది. గెలిచిన తర్వాత ఢిల్లీలోనో హైదరాబాద్లోనో మరో చోట ఉండరు, జనంలో ఉండి జనం కోసం బాధపడతారు అనేది ఒక నమ్మకం ఆయన ఏర్పడుతున్నారు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాకు మంచి ఉత్సాహంగా ఉంది. మా కార్యకర్తలను కూడా రెట్టింపోత్సవంతో పనిచేస్తాం. ఒక నెల క్రితం చిన్న ఇబ్బందులు ఏర్పడి క్రియేట్ చేసినాయి, అవన్నీ కూడా సాల్వ్ అయ్యి మేము ఇప్పుడు విజయపదంకి చేరడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చూడటం కోసం అహర్నిశలు అందరూ కష్టపడుతున్నాం. దీనికి సహాయ సహకారాలు ఇస్తున్న ఆడపడుతున్న అందరికీ కూడా, మహిళలకి, యువతలకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకొని భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు పొందడానికి అవకాశంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చూసుకోవాలని మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.